ఒక వ్యక్తి కాదని లక్షల మంది కార్మికుల సౌహ శక్తి అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కుటుంబ సభ్యులు అండ ఉన్న కేటీఆర్ ని ముట్టుకుంటే భస్మమైపోతాం రేవంత్ రెడ్డి తస్మత్ జాగ్రత్త అని హరీష్ రావు హెచ్చరించారు. ఏసీబీ విచారణ పూర్తి చేసుకుని తెలంగాణ భవన్ కు చేరుకున్న కేటీఆర్ ను హరీష్ రావు ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న కేటీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ తన 18 నెలల పాలనలో కేటీఆర్ పై 14 కేసులు పెట్టారని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఒక హామీ కూడా నెరవేర్చలేదని, 420 హామీలు ఊసేలేదని, మాట తప్పినందుకు రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాలని హరీష్ రావు పేర్కొన్నారు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పిన నిన్ను ఏం చేయాలి రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి 18 నెలల పాలనలో కేటీఆర్ గారి మీద 14 కేసులు పెట్టారు. 18 నెలల పాలనలో నువ్వు ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ నీ ఛాన్స్ హామీలు అమలు చేయడానికి నీ మీద చీటింగ్ కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. నువ్వు మాట తప్పినందుకు నీ మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట్లాడుతున్నావు, అసెంబ్లీలో చెప్పి మాట్లాడుతున్నావు. మాట తప్పులు తప్ప మాట నిలబెట్టుకున్న పాపాన్ని ఎన్నడూ కూడా పోలేదు. కేటీఆర్ గారు ఈ రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచే విధంగా మొత్తం ఇండియాలో అనేక రాష్ట్రాలు మాకు ఈ కార్ రేసింగ్ కావాలంటే మాకు కావాలని పోటీ పడితే తన శక్తి యుక్తులను ఉపయోగించి హైదరాబాద్ కు ఈ కార్ రేసింగ్ తెచ్చి మన రాష్ట్రం యొక్క గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి నువ్వు ఎవరు నిర్వహించము అన్నా, ఎవరు ఏ రాష్ట్రం కూడా అందాల పోటీలు నిర్వహించము అన్నారు. ఎవరు మాకొద్దన్నారు, ఎవరు మాకొద్దన్న అందాల పోటీలు ఈ రాష్ట్రానికి తెచ్చి ప్రపంచం ముందు రాష్ట్ర పరువు తీసిన రేవంత్ రెడ్డి. ఇవాళ ఈ దేశ పరువు, ఈ రాష్ట్ర పరువు మంట కలిపి రేవంత్ రెడ్డి. ఇలా అందరూ కావాలన్న ఈ కార్ రేసింగ్ పోటీలో మన రాష్ట్రానికి తెచ్చి మన గౌరవాన్ని తెచ్చింది కేసీఆర్ కేటీఆర్ గారు అయితే, ఎవరు వద్దన్నటువంటి అందాల పోటీలు నిర్వహించి ఈ రాష్ట్రాన్ని అప్రతిష్ట పాల్చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇలా మీరు చూస్తున్నారు. ఎందుకు ఇచ్చారు? ఆల్రెడీ కేటీఆర్ గారు అన్ని విషయాలు చెప్పారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్. రేపేదో స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి కనుక కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను, మా ఎమ్మెల్యేలను, మా కార్యకర్తలను, మా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టి ఆయన ఏదో అటెన్షన్ డైవర్షన్ చేద్దాం అనుకుంటున్నారు. కుల్లా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఆ కంపెనీ అకౌంట్ లోకే పోయింది. ₹1 ఇటుపోలే, ₹1 అటుపోలే, ₹1 ఇంకెక్కడికి పక్కదారి పట్టలేదు. అందులో కేసే లేదు. కేవలం ఏంటంటే ఏదో రకంగా ప్రజల్ని మభ్య పెట్టాలని చిల్లర రాజకీయాలు పాల్పడుతున్నారు. ఎంత దుర్మార్గంగా తయారైపోయిందంటే తుమ్మితే కేసే, దగ్గితే కేసే, పిండితే కూడా కేసే పెట్టాలి. ఇంత చిల్లర రాజకీయం చేస్తుంది. అరే నువ్వు చేసిన తప్పులను ఎత్తి చూపితే, నువ్వు నీ ప్రభుత్వం చేస్తున్న కమిషన్లను ఎత్తి చూపితే, నీ యొక్క అరాచకాలను ఎత్తి చూపితే, నీ లగచర్ల కేసులు ఎత్తి చూపు, లగచర్ల